Yeah, good evening, one and all. So today in this session, we are going to learn about the important concept of 10th class physics. So the name of the topic we are going to discuss is about the neutralization reaction, especially from the 10th class physics under the name of the unit acids, bases and salts. Okay. So once again, I'm reminding the heading. The topic we are going to discuss is about the neutralization reaction. So already this is the reaction which we are going to be learned so far from the 6th standard. So generally we are going to elaborate through lab activity in this session. So first of all, what we have to understand, or we need to know, what is the meaning of neutralization and what is the basic reaction hidden inside the neutralization, and what about that lab activity we are going to discuss. So first of all, we need to understand that what is the meaning of neutralization. అసలు న్యూట్రలైజేషన్ అంటే ఏంటి అనేది మనం చూడాలండి. సో జనరల్లీ న్యూట్రలైజేషన్ అంటే ఎప్పుడైతే మనకి ఒక బేస్ అన్నది యాసిడ్ తో రియాక్ట్ అయితే, ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రియాక్షన్ బిట్వీన్ బేస్ అండ్ యాసిడ్, ఆర్ if the base is going to react with acid, if it produces salt and water, such type of reaction is known as neutralization reaction. Okay, so what do you mean by neutralization reaction? Means if base is going to react with acid, or if acid is going to react with base, it forms salt and water. So such type of reactions are said to be neutralization reaction. So finally we can say that న్యూట్రలైజేషన్ రియాక్షన్ కి అవుట్పుట్స్ ఏమొస్తాయంటే సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ద అవుట్పుట్స్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అండ్ సిమిలర్లీ వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ఆఫ్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ అండ్ బేస్. సో యాసిడ్ బేస్ అనేవి ఇన్పుట్స్ అవుతాయి, సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ద అవుట్పుట్స్. ఎందుకంటే బేస్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ యాసిడ్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బేస్ కింద మనం ఏం తీసుకోవాలి, యాసిడ్ కింద ఏం తీసుకోవాలి. సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ ద బేస్ ప్లేస్ లో మనం సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? సోడియం హైడ్రాక్సైడ్. సోడియం అంటే Na, హైడ్రాక్సైడ్ అంటే OH గ్రూప్. సో ఫైనల్లీ సో బేస్ ప్లేస్ లో మనం ఏం తీసుకుంటాం? NaOH. NaOH అంటే ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్. అండ్ సిమిలర్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాసిడ్స్ వీ హ్యావ్ టు టేక్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ బోత్ బేస్ అండ్ యాసిడ్. సో బేస్ ని యాసిడ్ తో రియాక్ట్ చేస్తే, సో ఇక్కడ బేస్ అంటే ఏంటి? NaOH ని దేంతో రియాక్ట్ చేయాలి? యాసిడ్ అయినటువంటి HCl తో రియాక్ట్ చేస్తాం. సో ఫైనల్లీ NaOH ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ HCl. సో ఆ రియాక్షన్ లో మనకి ఏం ఫామ్ అవ్వాలి? సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవ్వాలి. సాల్ట్ అంటే ఏంటి మనకి? సోడియం క్లోరైడ్. అంటే సోడియం అంటే Na, క్లోరైడ్ అంటే Cl. NaCl అనేది ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవుతుంది? NaOH అన్నది దేంతో కలుస్తుంది? HCl తో కలుస్తుంది. అంటే ఇక్కడ రియాక్షన్ ఎలా జరుగుతుంది? NaOH లో Na వచ్చి HCl లో Cl తో రియాక్ట్ అవుతుంది. గోట్ ఇట్ ఆర్ నాట్? సో NaOH లో Na అంటే సోడియం వచ్చి HCl లో Cl తో రియాక్ట్ అవుతుంది. కాబట్టి Na అండ్ Cl గివ్స్ రైస్ టు NaCl. సో దాన్నే మనం సాల్ట్ అంటాం, సోడియం క్లోరైడ్. ఏమంటాం దాన్ని? సాల్ట్ అంటాం. సాల్ట్ అనొచ్చు లేదా సోడియం క్లోరైడ్ అనొచ్చు. NaCl అది ఎలా ఫామ్ అయింది? NaOH లో Na వచ్చి HCl లో Cl తో రియాక్ట్ అయినప్పుడు NaCl ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. అండ్ ఫైనల్లీ సో ఇంకా రిమైనింగ్ వాటర్ కాబట్టి H2 అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్లీ యూ కెన్ సే దట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్. సో ఫైనల్లీ స్టేట్మెంట్ రూపంలో రాయాలంటే వెన్ ఎవర్ ఇఫ్ బేస్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ యాసిడ్ ఇట్ ఫార్మ్స్ సాల్ట్ అండ్ వాటర్. Such type of reactions are said to be neutralization reaction. So in the place of base we have to take NaOH, and in the place of acid we are going to take HCl, so that the reaction can be stated as NaOH plus HCl gives rise to NaCl plus H2O. NaOH లో Na అండ్ HCl లో Cl. సో రెండు కలిపితే NaCl అండ్ రిమైనింగ్ H2 is going to be formed there. ఓకే, సో దీన్ని మనం ఒక ల్యాబ్ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వెళ్తే NaOH అంటే బేస్, అవునా కదా? HCl అంటే యాసిడ్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తాము? సో న్యూట్రలైజేషన్ ల్యాబ్ యాక్టివిటీ ప్రకారం ఎలా తెలుసుకుంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ వన్ స్మాల్ టెస్ట్ ట్యూబ్. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటామండి. ఆ టెస్ట్ ట్యూబ్ లో ఒక 2 ml, ఎక్కువ కాదు, జస్ట్ 2 ml ఆఫ్ NaOH తీసుకుంటాం. ఓకే, NaOH సొల్యూషన్ ఏదైతే ఉంటుందో, NaOH అంటే ఏం చెప్తున్నాం? సోడియం హైడ్రాక్సైడ్, అంటే అది బేస్ సొల్యూషన్ అని అర్థం. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. ఆ టెస్ట్ ట్యూబ్ లో వీ హ్యావ్ టు ప్లేస్ ఓన్లీ 2 ml ఆఫ్ NaOH బేస్ సొల్యూషన్ ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్ లో 2 ml వరకు NaOH సొల్యూషన్ అందులో పోస్తాం. ఇందులో టెస్ట్ ట్యూబ్ లో. సో ఆఫ్టర్ pouring the 2 ml ఆఫ్ NaOH into the test tube, we have to add one indicator. ఇండికేటర్ ను మనం యాడ్ చేస్తాం.
ఇండికేటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే కలర్లో కానీ ఆర్డర్లో కానీ టేస్ట్లో కానీ ఏదైనా చేంజెస్ వస్తే ఇండికేటర్ మనకి స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఇండికేటర్. ఆ ఇండికేటర్ పేరే ఫినాల్ఫథలిన్ అంటాం. ఏమంటాం దాన్ని? ఫినాల్ఫథలిన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ లైన్లో మీకు కనబడుతుందండి. సో 1 డ్రాప్ ఆఫ్ ఫినాల్ఫథలిన్ ఇండికేటర్ మనం యాడ్ చేస్తాం. దేనికి? టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి 2 ml ఆఫ్ NaOH సొల్యూషన్కి 1 డ్రాప్ ఆఫ్ ఫినాల్ఫథలిన్ ఇండికేటర్ మనం యాడ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఆ 1 డ్రాప్ ఆఫ్ ఫినాల్ఫథలిన్ ఇండికేటర్ అన్నది మనం బేస్ సొల్యూషన్కి యాడ్ చేస్తామో ఖచ్చితంగా NaOHలో కలర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు? మనం ఫినాల్ఫథలిన్ ఇండికేటర్ యాడ్ చేసినప్పుడు. సో ఆ కలర్ ఎలా మారుతుంది అంటే బై యాడింగ్ దట్ 1 డ్రాప్ ఆఫ్ ఫినాల్ఫథలిన్ ఇండికేటర్ టు 2 ml ఆఫ్ NaOH ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ కలర్ టు పింక్ కలర్లోకి మారుతుందండి. ఓకే, సో ఎప్పుడు? బై యాడింగ్ 1 డ్రాప్ ఆఫ్ ఫినాల్ఫథలిన్ ఇండికేటర్. సో పింక్ కలర్లోకి మారుతుంది. సో ఎప్పుడైతే అది పింక్ కలర్లోకి మారుతుందో అగైన్ వీ హ్యావ్ టు యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ HCl సొల్యూషన్. సో ఇప్పుడు ఎప్పుడైతే పింక్ కలర్లోకి వెళ్తుందో ఆ వెళ్ళినటువంటి పింక్ కలర్కి మళ్ళీ మనం ఏం యాడ్ చేయాలి? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. సో ఎప్పుడైతే అలా HCl యాడ్ చేస్తామో ఇందాక వచ్చినటువంటి పింక్ కలర్ మళ్ళీ ఏమవుతుంది? డిసపియర్ అయిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? బేస్కి ఫినాల్ఫథలిన్ ఇండికేటర్ యాడ్ చేస్తే ఇట్ విల్ బి టర్న్డ్ ఇన్ టు పింక్ కలర్. సో మళ్ళీ ఆ పింక్ కలర్ పోవాలంటే మళ్ళీ మనం ఏం యాడ్ చేసాం? HCl యాడ్ చేసాం. అంటే దీని అర్థం ఏంటి? ఒక బేస్కి యాసిడ్ HCl యాడ్ చేయకపోతే ఓన్లీ ఇండికేటర్ కనుక యాడ్ చేస్తే ఖచ్చితంగా కలర్ మారుతుంది. సో ఎప్పుడైతే ఆ బేస్ కలర్ మారి పింక్ కలర్లోకి వెళ్ళిందో మళ్ళీ దాన్ని నార్మల్గా న్యూట్రలైజ్ చేయాలంటే వీ నీడ్ టు యాడ్ సమ్ యాసిడ్. ఆ యాసిడ్ ఇక్కడ HCl. సో మళ్ళీ ఎప్పుడైతే మనం HCl సొల్యూషన్ తీసుకొచ్చి మళ్ళీ NaOHతో యాడ్ చేస్తామో ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో అది మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. ఫస్ట్లో ఎందుకు అపియర్ అయింది? ఫినాల్ఫథలిన్ ఇండికేటర్ యాడ్ చేయడం వల్ల NaOH పింక్ కలర్లోకి మారింది. ఆ NaOH పింక్ కలర్లోకి మారిన తర్వాత మళ్ళీ HCl మనం యాడ్ చేస్తే మళ్ళీ ఆ పింక్ కలర్ పోయి అగైన్ ద నార్మల్ స్టేట్ ఆఫ్ NaOH is going to be obtained. So that you can say that the base has been neutralized with the help of acid. సో యాసిడ్ ఎప్పుడైతే మనం యాడ్ చేసామో దాని కలర్ అది లూజ్ అయిపోయి మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చిందా లేదా? అంటే మనం ఏం చెప్పొచ్చు? ద బేస్ హ్యాస్ బీన్ న్యూట్రలైజ్డ్. అదే మీకు అక్కడ రాసించండి బోర్డు మీద. ఏమని రాసాం? టేక్ 2 ml of NaOH in test tube and add 1 drop of phenolphthalein indicator so it turns into pink color, and after this add few drops of HCl so that pink color will disappear and NaOH is said to be neutralized. Got it or not? So NaOH in test tube lo తీసుకుని సో దీన్ని సింపుల్ గా చెప్పాలంటే we have to take 2 ml of NaOH into a test tube and we have to add 1 drop of phenolphthalein indicator to that base solution so that it will be going to be turned into pink color. So after turning into pink color we need to add few drops of HCl solution and so that the pink color will disappear and again the normal state of NaOH is going to be obtained. So that we can say that NaOH has been neutralized. So this is the lab activity related to the neutralization reaction. So మనకి examination point of view ఎలా అడుగుతాడంటే by adding phenolphthalein indicator what did you observe the color in the NaOH అని అడుగుతాడు. NaOH ఏ కలర్లోకి మారడం నువ్వు గమనిస్తావు అని అంటాడు. ఏ కలర్లోకి అండి? పింక్ కలర్. అలాగే పింక్ కలర్ రావాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇండికేటర్ వాడతాం? ఫినాల్ఫథలిన్ ఇండికేటర్. అండ్ ఫైనల్లీ వాట్ ఆర్ ద అవుట్పుట్స్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటే సాల్ట్ అండ్ వాటర్. అలాగే ఇన్పుట్స్ అంటే బేస్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ యాసిడ్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు న్యూట్రలైజేషన్. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ కాన్సెప్ట్.